ది గ్రేట్ విమానయాన సంస్థగా చెప్పుకునే ఇండిగో సంస్థలో సంక్షోభం కంటిన్యూ అవుతూనే ఉంది. 6 రోజులుగా అదే పరిస్థితి. ఇవాళ ఏకంగా 650 విమానాలు రద్దయ్యాయి. ఈ గందరగోళంతో ప్యాసింజర్లు గంటల తరబడి ఎయిర్పోర్ట్స్ లో నిరీక్షిస్తూ ఆందోళన అసహనంతో రగిలిపోతున్నారు. వేలకు వేలు పోసి టికెట్లు కొనుక్కున్న జర్నీకి నోచుకోక పడిగాపులు కాస్తున్నారు. అసలు కుప్పకూలిన సేవలు ఇప్పట్లో సాధారణ స్థితికి వస్తాయా? సంస్థ చెప్తున్నట్టుగా 2-3 రోజుల్లో విమానాలు టైం కల్లా టేకాఫ్ అవుతాయా? ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో సిచ్యువేషన్ ఇది. ఇక్కడ లగేజీ చూడండి, కుట్టలుగా ఎలా పేరుకుపోయిందో. వందల సంఖ్యలో బ్యాగ్లు, సూట్ కేసులు. ఇండిగో ఫ్లైట్ల రద్దు ఆలస్యంతో ప్రయాణికులు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది ఈ దృశ్యం. 6 రోజులుగా ప్రయాణికులు అరిగోస పడుతూనే ఉన్నారు. ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యాక చెక్ ఇన్ ఎంతసేపటికి అవుతుందో, అక్కడ నుంచి బోర్డింగ్ పాయింట్ కి ఎప్పుడు చేరుకుంటారో, బ్యాగేజ్ సరిగ్గా హ్యాండిల్ చేస్తారో లేదో, ఇలా ప్రతిదీ ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. సెక్యూరిటీ చెకింగ్ దాటుకొని లోపలికి వెళ్లి తమ ఫ్లైట్ ఉందా, క్యాన్సిల్ అయిందా అనేది చూసుకొని డిపార్చర్ గేట్ దగ్గరకు వెళ్లే వరకు ప్రయాణానికి గ్యారంటీ లేదన్నట్టుగా పరిస్థితుల్ని మార్చేసింది ఇండిగో. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో నెలకొన్న తీవ్ర అంతరాయాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా స్పందించింది. సంక్షోభానికి గల కారణాలని పరిశోధించేందుకు 4 సభ్యుల విచారణ ప్యానెల్ ఏర్పాటు చేసింది. అదే సమయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంస్థ యాజమాన్యాన్ని బాధ్యుల్ని చేస్తూ CEO పీటర్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ప్రయాణికుల టికెట్ల సొమ్ము రీఫండ్ చేయాలని ఆదేశించడంతో ఇప్పటిదాకా 610 కోట్ల రూపాయలని ఇండిగో రీఫండ్ చేసింది. 3000 లగేజీ బ్యాగుల్ని ఇప్పటివరకు ప్యాసింజర్లకు అందించింది. All of us, and I personally, feel the pain of our customers, are deeply apologetic and addressing their needs, which is and will remain our topmost priority. In my earlier messages, I conveyed we would be rebooting the system Friday, take a significant number of cancellations and start afresh on Saturday. That has worked well by operating some 1,500 flights yesterday as compared to only 700-ish on Friday. Also, we have been able to execute the cancellations at an earlier stage, so customers don't show up at the airport in case their flights are being cancelled. It gives us all the confidence that step by step we're getting back. ఇండిగో సంక్షోభానికి ఎయిర్లైన్స్ లో పోటీ లేకపోవడమే కారణమన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, చాలా దేశాల్లో 10ల సంఖ్యలో ఆపరేటర్లుంటే భారత్ లో మాత్రం 1-2 ఆపరేటర్లే ఉన్నారని, ఆ కారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రధానమంత్రి ఈ ఎయిర్పోర్ట్లు, ఎయిర్లైన్లు టాటాకేమో అప్పు చెప్పేశారు ఎయిర్ ఇండియా. ఇండిగో ఏమో ఎవరిదో మీకు తెలుసు. ప్రపంచమంతా అన్ని దేశాల్లో 10, 15, 20 ఎయిర్లైన్స్ ఉంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో ఇంకెంత ప్రశ్నించేవాడు లేడు. గతేడాది 118 మిలియన్ల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేసిన ఇండిగో తన చరిత్రలోనే అత్యంత కష్టతరమైన సవాల్ను ఎదుర్కొంటోంది. పైలట్ల విశ్రాంతి, నైట్ డ్యూటీ రూల్స్ కట్టుదిట్టం, చలికాలంలో సాంకేతిక చిక్కులు, ప్రతికూల వాతావరణాలు, రీజన్స్ ఏవైనా కావచ్చు. మళ్లీ ఇలాంటి సంక్షోభం తలెత్తకూడదంటే అదనపు సిబ్బంది అందుబాటులో ఉండేలా నియామకాలు పెంచుకోవడం కీలకం. తక్కువ సిబ్బంది, తక్కువ జీతాలతో ఖర్చు తగ్గించుకోవాలనే పిచ్చి ఆలోచనతో పెనాల్టీ పాలై పేరు పోగొట్టుకునే కన్నా నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకొని సమతూకం పాటించడం అత్యవసరం అన్నది అన్ని ఎయిర్లైన్స్ కి ఇండిగో నేర్పుతోన్న పాఠం. ఒకవేళ ఇంకా నేర్చుకోకుంటే ఈ కష్టాలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి.